హన్మకొండలోని అజ్జారా ప్రైవేట్ ఆసుపత్రిపై వైద్య నిర్లక్ష్యం ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. పెగడపల్లి గ్రామానికి చెందిన 24 ఏళ్ల గర్భిణి ప్రసవ బాధతో ఆసుపత్రిలో చేరగా సరైన వైద్యం అందించకపోవడం వల్ల కడుపులో ఉన్న శిశువు ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు చికిత్స పేరుతో మహిళ గర్భసంచిని కూడా తొలగించారని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. హాస్పిటల్ ఎదుట కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బ్రదర్ ఇది చూడండి, బిజినెస్ కావాలి వీళ్ళకు. నేను మేడంని పిలిపించేసి మీకు కూర్చోబెట్టి మాట్లాడతాను. అసలు ఎందుకు మీరు రిఫర్ చేయాల్సి వచ్చింది, మీరు ఎందుకు పంపించారు, అసలు ప్రాబ్లం ఏం జరిగింది అడుగుదాం. ఆమె వర్షన్ డాక్టర్ వర్షన్ అదే సార్, పిలవండి సార్, పిలవండి. మాకు బయట పెళ్ళి అండి. ఈమె ఇప్పుడు జరిగిన క్యాండిడేట్ మా చిన్నయ్య వాళ్ళ వైఫ్. మా అన్నయ్య పేరు పవన్. వాళ్ళకి ఫస్ట్ బేబీ చనిపోయింది. అది సీకేఎం హాస్పిటల్లో జరిగింది. దానికి ఇప్పుడు పేరెంట్స్ కి ఎవరికైనా తల్లి తండ్రికి ఎట్లుంటది, నాకు ఒక్క బిడ్డన దక్కాలి కదా అని మళ్ళీ నవంబర్ లో కన్సీవ్ అయింది. అవ్వగానే ఆమెకు ముందే సీకేఎం లో ఇట్లా డెలివరీ అబార్షన్ జరిగినాక మధ్యలో ఆమెకు కొంచెం పొటాషియం ఇష్యూ వచ్చింది. దాని వల్ల వాళ్ళు బయట మెడిసిన్ వాడుతున్నారు. మళ్ళీ కన్సీవ్ అయింది నవంబర్ లో. అవ్వగానే వీడేం చేసిండు, ఇట్లా పొటాషియం ఇష్యూ ఉంది కదా అని చెప్పి కన్సీవ్ అవ్వగానే డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళిండు. వీళ్ళు చూపించుకునే డాక్టర్స్ దగ్గర వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ గైనిక్ నేనైతే కాదు, నేను నీకు పొటాషియం ప్రాబ్లం గురించి చూడగలుగుతా, జియోగ్రఫీ గురించి నేను చూడగలుగుతా, మంచి గైనిక్ కావాలంటే స్వరూపరాణి మేడం అని అజరా హాస్పిటల్లో ఉంటది, నేను రిఫరెన్స్ చేస్తున్నా, వెళ్ళండి మీరు అని వినీత్ సార్ అంట. నిన్నటి వరకు ఆమె ప్రతి విషయము ఫాలో అప్ చేస్తూ ఆమె ఎక్కడికి పంపిస్తున్నా వెళ్తూ స్కాన్లు, బ్లడ్ టెస్ట్లు ఏదంటది. వారానికి వస్తే వారానికి 3-4 వేలు ఖర్చు అయ్యేదన్నా. నెక్స్ట్ పిల్లలు ఉన్నారు, గర్భసంచితోనే కదా పిల్లలు ఉండేది. ఆమె ఏజ్ ఎంత, జస్ట్ 24. ఇప్పుడే గర్భసంచి లేకపోతే ఇంకా మిగతా లైఫ్ అంతా ఎట్లా సర్వైవ్ చేస్తారు మీరే చెప్పండి. ఇక ఈ సర్జరీ మొత్తం అయిపోయేసరికి 2 అయింది. ఆ సర్జరీ కూడా కామన్ అవ్వలేదు. 6 ప్యాకెట్స్ బ్లడ్ ఎక్కింది ఆమె స్పాట్లా. వెళ్ళండి బ్లడ్ తీసుకురండి, వెళ్ళండి బ్లడ్ తీసుకురండి అంటే మా వాళ్ళు వెళ్ళడం బ్లడ్ తీసుకొని రావడం, వీళ్ళు డొనేట్ చేయడం తీసుకురావడం, ఇట్లా 2 అయిందండి. ఆ 2 o'clock మాకు పగిలిపోయిన గర్భసంచి న్యాయం కావాలి, మా బేబీ ఖచ్చితంగా